హలో వైజాగ్ వాస్తవ్యులారా, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. వైజాగ్లోనే పుట్టి వైజాగ్లోనే పెరిగి వైజాగ్ బీచ్ తెలియదంటే ఏమైనా ఉందా అండి? సర్లే పో, బీచ్ తెలియకపోతే చూపించేద్దాం. కానీ ఇంత మంచి సన్ రైజ్ అవుతుందని నాకు ఇంతవరకు తెలీదు. వైజాగ్లో పుట్టి కూడా నేను ఇంతవరకు వెళ్ళాల. అందుకనే ఈరోజు ఎలా అన్నా మిస్ అవ్వకూడదని వైజాగ్ బీచ్కి వచ్చేసా. నాలా ఎంతమంది వైజాగ్ బీచ్ని మిస్ అవుతున్నారో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి. వైజాగ్ బీచ్లో ఈ ఎగిరే పావురాలు ఉన్నాయని, ఇన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యానో అని చాలా ఫీల్ అయ్యా. కానీ ఫైనల్లీ ఎగిరే పావురాలను చూసేసి నా ఫోన్లో బంధించేశా. చూసారా, వీళ్ళిద్దరూ నా దోస్తులు. మేము ముగ్గురం వైజాగ్ బీచ్కి సీరియస్గా మార్నింగ్ 5 o'clockకి వెళ్ళిపోయాం. వీళ్ళు ఎంతకీ ఏం డిస్కషన్ పెట్టారంటారు? ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని పెట్టారంటారా? వాళ్ళ పని వాళ్ళదే, నా పని నాదే అని నేను వీడియో చక్కగా తీసుకుంటున్నా. సో చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే ఈ ప్లేస్ నుంచి ఇంటికి రావాలి అని అయితే అనిపించలే. సో మీరు కూడా ఈ వైజాగ్ బీచ్ని మిస్ అవ్వద్దు. ఈ సన్ రైజ్ని ఈ సమ్మర్లో అస్సలే మిస్ అవ్వద్దు. సో ఇంత ఎండల్లో ఈ సన్ రైజ్ చూడడానికి వెళ్ళాలంటే 5 o'clockకే వెళ్ళాలండి. నేనైతే ఆ రోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు మంచిగా రెడీ అయి వెళ్ళా. వచ్చేటప్పుడు మాడిపోయిన ప్యాన్ అయ్యి వచ్చానమాట. అంత హాట్గా ఉన్నాడు సన్. ఈవెన్ దో మన వైజాగ్ బీచ్ మీద ఉన్న మమకారం అలాంటిది. అందుకనే ఎంత వేడిగా ఉన్నా సరే చూడాలని వెళ్ళిపోయా. మన వైజాగ్ బీచ్లో ఎగిరే పావురాలే కాదండోయ్, నడిచే పావురాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా వదులుతానా? వాటిని కూడా వీడియో తీసేసా. ఈ ఎగిరే పావురాలు నాకు చిక్కకుండా ఎన్నిసార్లు వీడియో తీద్దామనుకున్నా పారిపోతూనే ఉన్నాయి. కానీ నేను ఊరుకుంటానా? మీరు ఎన్నిసార్లు పారిపోయినా మీ వెనకే వస్తా, మిమ్మల్నే వీడియో తీస్తా అంటూ వీడియో తీసానండి. చూసారా ఎంత బాగా వీడియో తీసానో? నా మీద నాకే ప్రౌడ్ ఫీల్ వస్తుందన్నమాట ఈ వీడియో చూసాక. సో మనం వీడియో బాగా తీసానో లేదో మీరు కూడా చెప్పండి. ఇవి చూసారా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయో మళ్ళీ అక్కడి నుంచే హ్యాపీగా ఫ్లైట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. చెప్పాను కదా, మన వైజాగ్ బీచ్లో ఎగిరే పావురాలే కాదు నడిచే పావురాలు కూడా ఉన్నాయి. మరి అవి కూడా ఫీల్ అవుతాయి కదా, అందుకే వాటిని కూడా వీడియో తీసా. వెళ్ళాను విశాఖపట్నం బీచ్కి, నేను తాగాను చెన్నాపట్నం ఫిల్టర్ కాఫీ కప్పులోను. వాహ్వా వాహ్వా, కొత్తగా ట్రై చేశానండి, బాగోకపోతే తిట్టుకోవద్దు. బీచ్ని మనల్ని కాపాడడానికి ఉన్నారు కాళీమాత. పట్టుకెళ్ళాను పువ్వులు నేను నా చేత. హలో హలో హలో, హర్ట్ అయ్యి వెళ్ళిపోకండి. సరేలే, మీకోసం నా పోయిటీని పక్కన పెట్టి ఫోన్ నా ఫ్రెండ్ చేతిని పెట్టి తీయవే 4 ఫోటోలు స్టైల్గా అన్నా. అప్పుడే అండి ఆకాశవాణిలా ఫోన్ వాణి వినిపించిందండి, ఈ జిడ్డు మొహం దానికి నేను ఫోటోలు తీయను అని. అంత మాట అన్నాక నా మనసు బాధపడి ఈర్చపడి మూతి 4 వంకర్లు తిప్పి స్టైల్గా జుట్టు విరబోసుకోమని చెప్పిందండి నా మనసు. మనసు మాట వినాలా ఫోన్ మాట వినాలా అని క్షణం కూడా ఆలోచించకుండా జుట్టుకి ఉన్న రబ్బర్ బ్యాండ్ ఇంట్లో పడేస్తున్నట్లు పడేయకుండా జాగ్రత్తగా చేతికి పెట్టుకున్నా. ఇంట్లో పడేస్తే అమ్మ వెతికిస్తుంది, బీచ్లో పడేస్తే ఎవరు వెతికిస్తారండి? బీచే పట్టుకుపోతుంది. అందుకే ఫోన్ వైపు చూడకుండా బీచ్ వైపు చూస్తూ స్టిల్ ఇస్తే అలిగావా చిట్టి చిలక అని నా ఫోన్ 4 రకాల ఫిల్టర్లో ఫోటోలు తీసిందండి. మరీ బెట్టు చేస్తే ఫోన్ ఆత్మహత్య చేసుకుంటుందేమో అని, అదే అండి బీచ్లో పడిపోతే మొదటికే మోసం వస్తుందని దాని వైపు చూసి కూడా ఫోటో తీసుకుంది. అంతేకాదండోయ్, భూమికి ఉంటాను జానడు కానీ స్టైల్ మాత్రం మూరెడు అని ఒక వీడియో కూడా తీసుకున్నానండి. మరి వైజాగ్లో పుట్టి వైజాగ్ బీచ్కి వెళ్ళి వీడియో తీసుకోకుండా ఇంటికి వచ్చేస్తే ఏమైనా ఉందా? పరువు పోదా అసలే? అదండి సంగతి. అలా అయింది. ఇంతకీ నా కవితల ప్రవాహంలో పడిపోయి బీచ్కి వెళ్ళడం మానేకండే. నా కవితల ప్రవాహంలో వీధుకంటూ ఆయన ఈ ఆదివారం, అదే సండే ఉదయాన్నే 5:30కి బీచ్కి వచ్చేయండి. అక్కడ కలుద్దాం. ఏమంటారు? వస్తారు కదా? ఈ వీడియో మీకు నచ్చితే, నా కవితలు మీకు నచ్చినా నచ్చకపోయినా
లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మన బీచ్ గురించి అందరికీ తెలియాలి కదా. ఉంటా. థ్యాంక్ యూ సో మచ్.